రమజాన్లో ఉపవాస స్థితిలో స్త్రీలు తమ చేతులకు మెహందీ పెట్టుకోవచ్చా? ఫత్వా ఇస్లామియా 2/181 ప్రకారంగా విశ్వాసి అయినటువంటి స్త్రీలు ఉపవాస స్థితిలో రంజాన్ నెలలో కూడా వారు ఉపవాసం పాటిస్తూ తమ చేతులకు మెహందీ పెట్టుకోవచ్చు. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి విషయం. ఉపవాస స్థితిలో కూడా మెహందీ పెట్టుకోవడం ద్వారా వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవదు. కానీ పురుషులు తమ చేతులకు కాళ్ళకు మెహందీ అనేది పెట్టుకోవద్దు. పురుషులకు మెహందీ చేతులకు కాళ్ళకు పెట్టుకోవడానికి అనుమతి అనేది లేదు. ఒకవేళ వ్యాధిగ్రస్తులైతే వ్యాధి తగ్గడానికి పెట్టుకోవచ్చు. సునన్ అబూదావుద్ హదీస్ నంబర్ 4206 ప్రకారంగా పురుషులు తలకు మెహందీ పెట్టుకోవడం అనేది సున్నత్. సునన్ నిసాయి హదీస్ నంబర్ 5086 గడ్డానికి మెహందీ పెట్టుకోవడం అనేది సున్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డానికి మెహందీ పెట్టుకునేవారు. రోజాలో కూడా గడ్డానికి మెహందీ పెట్టుకోవచ్చు. తలకి మెహందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి దోషం లేదు. రోజా అనేది భంగం కూడా అవ్వదు. ఉపవాస స్థితిలో వామిటింగ్ అయినట్లయితే ఉపవాసం అనేది భంగం అవుతుందా? సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1676లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. ఉపవాస స్థితిలో గనక అతని ప్రమేయం లేకుండా అతనికి వాంతి అయినట్లయితే ఆ విశ్వాసి యొక్క ఉపవాసం అనేది భంగం అవదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఉపవాస స్థితిలో వాంతి చేసుకుంటారో అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఉదాహరణకి కొన్ని ఊర్లలో మనం చూస్తుంటాం, ఏం చేస్తుంటారంటే వారు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత వారు తమ 2 వ్రేళ్ళని గొంతులో వేసేసుకొని కక్కుతూ ఉంటారు. ఎందుకంటే బలగం బయటికి తీయాలని చెప్పేసి, పసరు బయటికి తీయాలి అని వారు ఆ విధంగా వారు సఫ్రాన్ని మేము బయటికి తీసుకున్నామని వామిటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయోగాలు ఉపవాస స్థితిలో చేయకూడదు. ఎందుకు అంటే బలవంతంగా వాంతి చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అలా కాకుండా ఎవరైనా వారు ఉపవాస నియత్తో సెహరీ చేసేసుకున్నారు, పడుకున్నారు, మధ్యాహ్నం అయిపోయింది, ఆ తర్వాత ఏదో కడుపులో ఒక రకమైనటువంటి బాధ కలిగి వారికి వాంతి వచ్చేసింది అనుకోండి, అది అతని ప్రమేయం లేదు కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. అతను కడుక్కొని తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరైతే వాంతి చేసుకుంటారో వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.